చందనపురం 6వ భాగం. వేకువ జాము అది. సూర్యుడు రావడానికి ఇంకా సమయం ఉంది. కానీ అప్పటికే ప్రవల్లిక వాళ్ళ ఇంట్లో నుండి వంటల గుమగుమలు చుట్టుపక్కలకు పాకుతూ ఉన్నవి. వంట ఎంతవరకు పూర్తయిందో, ఇంకా ఎంత పూర్తి చేయాల్సి వస్తుందో ఏమో అని చూసుకుంటూ ఉంది ప్రవల్లిక తల్లి సుమిత్ర. పూర్తిగా తయారు చేసిన వాటిని వంటగదిలో నుండి మట్టి అరుగు మీదికి అమరుస్తోంది ఆవిడ. తృప్తిగా వాటి వంక ఒక్కసారి చూసి, హమ్మయ్య, వంటంతా అయిపోవచ్చింది, ఇక ప్రవల్లికను నిద్ర లేపాలి అనుకుంటూ బయటికి వచ్చింది సుమిత్ర. సరిగ్గా అప్పుడే గల్లుగల్లుమని గజ్జల శబ్దము, ఆభరణాల సవ్వడి చేసుకుంటూ వస్తున్నారు ప్రవల్లికను అంటిపెట్టుకొని ఉండే ఆ నలుగురు స్నేహితురాళ్ళు. సూర్యవతి, లవంగి, అచలకుమారి, కుచలకుమారిని చూస్తూనే వాళ్ళ ఇంట్లోకి ఆహ్వానిస్తూ, రండమ్మా రండి అని ఆహ్వానించింది సుమిత్ర. సూర్యవతి వంటగదిలోకి చూస్తూ, అమ్మ పూజ అవగానే వస్తానని చెప్పింది అత్తమ్మ, వంట చేయడానికి నేను సాయం రానా అని అడిగింది. వంట అయిపోతుంది కానీ మీ మిత్రులని వెళ్ళి తన నిశ్చితార్థానికి గుర్తుందో లేదో ఇంకా నిద్ర లేవనే లేదు, మేల్కొల్పి పాడి రండమ్మా అంటూ నవ్వింది సుమిత్ర. వాళ్ళు నలుగురు నవ్వులు సడలింపులు చల్లుకుంటూ ప్రవల్లిక ఉన్న గది వైపు నడిచారు. ప్రవల్లిక గది తలుపులు దగ్గరగా వేసి ఉన్నవి. సూర్యవతి చొరవగా తలుపులు తోసి లోపలికి నడిచింది. ఆమె వెనుక లవంగి, అచలకుమారి, కుచలకుమారి లోపలికి వెళ్ళారు. అమ్మా, చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి కుమారి ప్రవల్లికాదేవి గారు, శుభోదయం అంటూ ప్రవల్లిక చెంపపై చేయి వేసి తట్టి లేపింది సూర్యవతి. అభ్యంగన స్థానానికి వేలయ్యింది. లెవ్వండమ్మా లెవ్వండి మధుమాలిక గారు అంటూ ప్రవల్లిక భుజం మీద చెయ్యి పెట్టి కొట్టింది లవంగి. మిగిలిన ముగ్గురు పక్కున నవ్వారు. వాళ్ల నవ్వులకు ప్రవల్లిక కళ్ళు తెరిచి, ఉండండే, మీ మొర మీదే గాని నా మాట ఎవ్వరూ వినరు అంటూ మళ్ళీ కళ్ళు మూసుకుంది ప్రవల్లిక. ఆమెకి చాలా దిగులుగా ఉంది. తండ్రితో మాట్లాడిన తర్వాత దేవదత్ కలవమని చెప్పింది ఆమె. కానీ 10 రోజులైనా సరే దేవదత్ వచ్చి ఆమెని కలవనే లేదు. ఇంకా దేవదత్ వస్తాడు అని అతని కోసం ఎదురు చూస్తూనే ఉంది ఆమె. నిన్న రాత్రి ఆమె తండ్రి రాఘవాచారి ఇంటికి రాగానే మాటల్లో పెట్టి దేవదత్ ఆయన్ని కలిశాడా లేదా అనే విషయాన్ని కూపి లాగించాలని చూసింది. దేవదత్ రాఘవాచారిని కలిసి శిల్పాచారులను అప్పగించాడు గాని ప్రవల్లిక గురించి ఏమీ మాట్లాడలేదు అన్న సంగతి, దేవదత్ అనే అతని పేరు ఆయనతో చెప్పను కూడా చెప్పలేదు అని తండ్రి మాటల్లో నుండే తెలుసుకుంది ఆమె. మరి ఆ రోజు దేవదత్ నాతో మాట్లాడినవన్నీ అబద్ధాలేనా? అతను వీరుడిలా ఉన్నాడే, కానీ పువ్వంటి మనసు ఉన్నవాడు కాదా? నన్ను నమ్మించి మాయ చేసేవాడా అనే బాధ కమ్ముకుంటూ ఉంది ఆమె. దానికంటే ముందు అతను ఏ బలమైన కారణం చేత ఆమెని కలవలేకపోయాడో, ఇప్పుడు ఈ నిశ్చితార్థం నుండి ఎలా తప్పించుకోవాలో అన్న ఆలోచనలు ప్రవల్లిక మనసును బాధ పెట్టసాగాయి. ప్రవల్లిక ఆలోచనలు ఏమీ తెలియని అచలకుమారి ఆమె బుగ్గను పట్టుకొని లాగుతూ, నీకు నిద్ర పట్టనీయకుండా ఈ వేళకు ఉన్నావే ఏంటే, అన్నయ్య గారు వస్తున్నారు తెలుసా అంటూ కొంటెగా అడిగింది. అంతే. అచలకుమారి అడిగిన ప్రశ్నలు వింటూ ఎవరి పక్కనో తనను ఊహించుకుంటున్నందుకు కోపంగా తటాలున మంచం మీద లేచి కూర్చుంది ప్రవల్లిక. ఆమె స్నేహితురాళ్ళందరూ ప్రవల్లిక ఉలుకుపాటను ప్రశ్నార్థకంగా చూశారు. ఆమె ఉద్రిక్తకి మళ్ళీ నవ్వారు. అచలకుమారి మిగిలిన వాళ్ల వంక చూసి కన్నుగీటుతూ, ఓహో, రాబోయే వరుణ్ణి తలచి కలలు కంటుంది, ఏ జామ్ వరకు కళ్ళార్పుతుందో ఏమో అంటూ కొంటెగా కన్నుగీటింది. అందరూ మళ్ళీ గొల్లున నవ్వారు. ఉండండే మీరు అని స్నేహితురాలను విసుక్కుంటూ మంచం మీద నుండి కిందికి తిరిగింది ప్రవల్లిక. ఆమె మనసులో ఒక పథకం రూపొందుకుంటుంది. లోకేశ్వరి అత్తయ్య రాగానే ముందుగా ఆమెతో తనకు లోపలికి తీసుకువెళ్ళి ఈ పెళ్ళి ఇష్టం లేదని చెప్పి దేవదత్ అనే అతని మీద మనసు పడ్డానని చెప్పాలి అని అనుకుంటున్న ప్రవల్లిక ఖచ్చితంగా ఒక నిర్ణయానికి వచ్చిన దానిలా అనిపించింది. అయినా అత్తయ్య వరుడి గురించి చెప్పిన రోజే ఒకవేళ నాకు నచ్చకపోతే అడిగేశాను కదా, ఎలాగైనా సరే అత్తయ్యకు ఏదో ఒకటి నచ్చ చెప్పాలి అని అనుకుంది.
తొలి వేకువ కిరణాలు భానోదయంతో పాటు ఆమె మనసులో కూడా కలవరిని వేడిని రేపుతూ ఉన్నాయి. ఆమె మేని సెగను చూసి అందరూ సరసాలాడుతూ ప్రవల్లికను కవ్విస్తూ అభ్యంగన స్థానాన్ని చేయించారు. కాశీలో నేయించిన సన్నంచు పట్టు చీరను ఒద్దికగా కట్టి తలనిండా సువాసనలు విరజిమ్మే అరబూసిన పువ్వులను పెట్టి ప్రవల్లికను ముస్తాబు చేశారు స్నేహితురాళ్లందరూ. ప్రవల్లిక పాపిటలో మువ్వల బిల్ల, చెవులకు లోలాకులు, చెంపల చివరిని తాకుతూ సబరాలు, మెడలోని పట్టి ఉన్న జిగినీహారం, దానికి తోడుగా పొడవాటి కాసుల పేరు, జబ్బల మధ్యలో అరవంకీలు, చేతుల నిండుగా గాజులు, బొడ్డు నుండి మొదలైన వెన్నపూస వరకు చుట్టుచుట్టిన కందోలీల అలంకరణ, మిగిలినవన్నీ కూడా ఆమె కాంతిని మేనికి ఇంకా అద్దం పట్టినట్లు మెరిసిపోతూ ఉన్నవి. అందానికే అందంలా కనిపించింది ప్రవల్లిక. ఆ వచ్చిన వరుడు ప్రవల్లికను చూసిన తర్వాత మనం అతన్ని బంగారం కావాలా లేక మా ప్రవల్లిక కావాలా అని అడుగుదామనుకున్నారు హాస్యం పట్టిస్తూ సూర్యవతి వాళ్ళు. మరో తలంపు లేకుండా ప్రవల్లికే కావాలంటాడు చూడు అంటూ ఖచ్చితంగా చెప్పింది లవంగి. ప్రవల్లిక స్నేహితురాళ్లే కాకుండా ఇంకా ఊరిలోని అమ్మాయిలందరూ ఆమె నిశ్చితార్థ వేడుకకు వచ్చారు. ఆడపిల్లలందరూ సరసాలాడుకుంటూ ప్రవల్లి మీద సరదాగా చెలోక్తులు విసురుతూ ఉన్నారు. ప్రవల్లిక మాత్రం లోకేశ్వరి అత్తయ్యకు చెప్పి ఈ సంబంధాన్ని ఎలాగో అలా ఆపేయాలి అని ఆలోచించుకుంటూ అన్యమనస్కంగా ఉంది. సుమిత్ర వంటంతా అయిపోయిన తర్వాత భద్ర రాఘవాచారిని నిద్ర లేపి ఆయన స్నానం కోసం వేణీళ్లు కూడా సిద్ధం చేసింది. రాఘవాచారి స్నానం పూర్తి చేసి వచ్చేలోపు సుమిత్ర ఆడపిల్లలందరికీ పలహారాలు అందించింది. పని చేయడానికైతే చేస్తుంది, కానీ సుమిత్ర మనసు నిండా ఎందుకో చాలా కంగారుగా ఉంది. ఈరోజు అంతా సవ్యంగా జరగాలి దేవుడా అని మనసులో ఆమె పదే పదే అనుకుంటూ పరమశివుడికి మొక్కులు పెట్టుకుంటుంది. సమయం గడుస్తుంది. పెళ్లి వాళ్ళు ఎప్పుడు వస్తారా అని కాలుగాలిన పిల్లిలాగా ఇంట్లోకి బయటికి తిరుగుతున్న సుమిత్ర రాఘవాచారి పనులన్నీ పూర్తి చేసుకొని ఎదురు చూస్తూనే ఉన్నారు. అంతలోనే వచ్చేశారు పెళ్లివాళ్ళు. పెద్ద పెద్ద గుర్రపు బండ్లలో చాలా బలగంతో వచ్చిన పెళ్లివారిని చూసి సుమిత్ర కాళ్ళు చేతులు వణికాయి. కంగారుగా లోపలికి చూస్తూ లవంగి లవంగి వాళ్ళు వచ్చేశారు, గంధం గిన్నె పట్టుకురా అంటూ కేకలు వేసింది సుమిత్ర. రాఘవాచారి అందించిన నీళ్లతో కాళ్ళు కడుక్కొని లోపలికి నడిచారు మగపెళ్లివాళ్లు అందరూ. పరుగున వచ్చిన లవంగి పెళ్లివాళ్లలో ఉన్న ముత్తైదువుల మీద పన్నీరు చల్లి ఆ గంధాన్ని అద్దింది. ఒక్కరొక్కరిని చూస్తూ లవంగికి తెల్ల నూలు బట్టలతో అలంకారం చేస్తున్న పెళ్లికొడుకును చూడగానే నోట మాట రాలేదు. పెళ్లికొడుకు ఇంతవరకు అని నమ్మనే లేదు. ఆశ్చర్యపోతూ ఆ విషయాన్ని ప్రవల్లికకు చెప్పాలని ఉన్నపాటుగా ఇంట్లోకి పరుగు తీసింది లవంగి. పెళ్లివారందరినీ తీసుకొని ప్రవల్లిక మేనత్త లోకేశ్వరి, ఆమె భర్త నీలకంఠం, వచ్చిన పెళ్లి వాళ్ళందరినీ ప్రవల్లిక తల్లిదండ్రులైన సుమిత్ర రాఘవాచార్యులకు పేరు పేరున పరిచయం చేశారు. అప్పుడే పెళ్లివడుకు వంక చూసి దేవదత్తును గుర్తుపట్టగానే మీరు ఆ రోజు శిల్పాచారులను తీసుకువచ్చారు కదూ, అంతకుముందు రోజు జరిగిన శంకుస్థాపన పనుల హడావిడిలో ఉండి మీ గురించి తెలుసుకోలేకపోయాను, అన్యథ భావించకండి అని ఆత్మీయంగా అన్నాడు. భర్త అలా అనడంతో దేవదత్ వంక చూసిన సుమిత్ర కూడా ఆశ్చర్యపోయి భర్త రాఘవాచారితో అవును, శిల్పాచారులను తీసుకొని మీకోసం మన ఇంటికి కూడా వచ్చింది ఇతనే అని చెప్పింది. వాళ్ళిద్దరి మాటలకి చిరునవ్వు నవ్వాడు దేవదత్. అన్నయ్య, కాబోయే అల్లుణ్ణి గుమ్మం ముందే ఉంచి మాట్లాడతారా లేక లోపలికి తీసుకెళ్లేదేమైనా ఉందా అని నవ్వుతూ అడిగింది లోకేశ్వరి. ఆమె మాటలకు నవ్వుతూనే అత్తరు సుగంధాది లేపనాలతో అతన్ని సాదరంగా ఇంట్లోకి ఆహ్వానించాడు రాఘవాచారి. సుమిత్రలు చిరునవ్వు నవ్వుతూ లోపలికి నడిచాడు దేవదత్. ప్రవల్లికాన్ని ఎప్పుడు చూస్తానా అని ఆత్రంగా ఉంది అతనికి. ఇంట్లో నుండి వచ్చిన తర్వాత లోపల కనిపిస్తున్న మరో గదివైపు చూశాడు. సరిగ్గా అప్పుడే లవంగి గబగబా ప్రవల్లిక దగ్గరికి వచ్చి ఆయాసంగా రొప్పుతూ, ఏమే ప్రవల్లి, ఆ రోజు గుర్రాలేసుకొని వచ్చారే
అదేనే మనల్ని బావి దగ్గర ఏడిపించారు చూడు, అతని పేరు ఏదో దేవదత్తు, దేవదత్, దేవదత్ అతనే వచ్చాడు అంటూ ఆయాసపడుతూ ఇంకా ఏదేదో చెప్పబోయింది. దేవదత్ అన్న పేరు లవంగి నోట్లో నుండి వింటూనే అప్పటి వరకు ముభావంగా ఉన్న ప్రవల్లిక ఆతృతగా లేస్తూ, దేవదత్, దేవదత్ వచ్చాడా? ఎక్కడా? ఎక్కడున్నాడు? అంటూ ఆత్రంగా అడిగింది. అంతే, అక్కడే ఉన్న ఆమె మిత్రురాళ్ళు, అమ్మాయిలు అందరూ ఆమెను అయోమయంగా ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. ప్రవల్లిక ఆత్రంగా అక్కడికి కొత్తగా వింతగా అనిపించింది వాళ్ళకి. కూర్చొని ఉన్న ప్రవల్లిక ఆత్రంగా నిలబడ్డాన్ని చూసి నివ్వెరపోయి అంతలోనే అమాయకంగా చూస్తూ, దేవదత్ ఇప్పుడు ఇక్కడికి రావాలని నువ్వెందుకు కోరుకుంటున్నావే అని కళ్ళు చిట్లిచ్చి చూస్తూ అడిగింది లవంగి. అక్కడున్న మిగతా వారు కూడా ప్రశ్నార్థకంగా ఆమె వంక చూశారు. వాళ్ళకి ఏమీ చెప్పాలో అర్థం కాలేదు ప్రవల్లికకు. లవంగి కోపంగా చూస్తూ ప్రవల్లికనే చూస్తూ, అంటే అంటే నీకు దేవదత్కి చాలా విషయం నడిచిందా? ఆహా, చాలా కథ జరిగిందన్నమాట. మా దగ్గర ఆ విషయాలన్నీ దాచేసావన్నమాట అని ప్రవల్లికను చూస్తూ అడిగింది. అబ్బెబ్బే, అదేం లేదే. ఆ రోజు బావి దగ్గర బట్టలు మర్చిపోయి మళ్ళీ వెళ్ళాను. అప్పుడు అతను అక్కడే ఉన్నాడు, నాతో మాట్లాడాడు. అంతే. ఆ తర్వాత నాన్నతో మాట్లాడి నిన్ను కలుస్తా అన్నాడు. అప్పుడు మీకు చెప్దాంలే అనుకున్నానే అంటూ తడబడుతూ నసుగుతూ చెప్పింది ప్రవల్లిక. లవంగి వెనకే లోపలికి వచ్చిన అచలకుమారి గడ్డం మీద చూడువేలు పెట్టుకొని ప్రవల్లికనే చూస్తూ, అబ్బబ్బో, ఏమి నాటకాలే నీవి ప్రవల్లి. మీ ఇద్దరి మధ్య ఏమీ జరగకుండా ఏకంగా తాంబూలాలు తీసుకోవడానికి అతను ఇంత త్వరగా వచ్చేస్తాడా? పెళ్ళైనా మాకు ఈ సంగతులన్నీ చెప్పవు అన్నమాట. అయినా మమ్మల్ని ఇలా మోసపిచ్చాలని చూడకే అంటూ దబాయిస్తున్నట్టుగా అన్నది. వాళ్ళు అలా నిలదీస్తుంటే బదులు చెప్పలేని కోపంతో అచలకుమారి ఏమందో పూర్తిగా వినకుండా, అబ్బబ్బా చాలేవే, ఊరుకోండి, జరిగింది మీకు చెప్పకపోవడం కూడా నా తప్పే, క్షమించండి అని నిస్సహాయంగా 2 చేతులు ఎత్తి దండం పెట్టేసింది ప్రవల్లిక. ఆ వెంటనే తనకి సమర్థంగా ఎప్పుడు పక్కనే ఉండే సూర్యవతి కోసం చూసింది. సూర్యా, సూర్యా అని పిలిచి గుమ్మం వైపే చూస్తూ ఉంది ప్రవల్లిక. అంతే, అప్పటికి గది బయట నిలబడి ఆమెనే చూస్తూ దేవదత్ కనిపించాడు ప్రవల్లికకు. బిత్తరపోయిన దానిలా కోపంగా ఎర్రబడి ఉన్న కళ్ళని మరింత పెద్దవిగా చేస్తూ దేవదత్తును చూస్తూ ఒక క్షణం అలాగే ఆగి ఉండిపోయింది ఆమె. ఆ వెంటనే తేరుకొని సిగ్గుగా లోపలికి వెళ్ళిపోయింది. ప్రవల్లిక వెళ్ళిపోయినా అటువైపే స్థానువులా ఉండిపోయాడు దేవదత్. ఆమె కనిపించగానే ప్రేసకిని చూసిన సంతోషం కంటే అతని మెదడులో పొరల్లో ఇంకేవో జ్ఞాపకాలు అల్లిబిల్లిగా కదలాడుతూ ఉన్నవి. వాటిల్లో ఒక స్పష్టమైన శృతి చివరికి బయటికి నిలిచింది. అది ఏదో కాదు, రాఘవాచారికి శిల్పాచారులను అప్పచెప్పి అతడు ఆ రోజు తిరుగు ప్రయాణంలో కొండల దగ్గర కనిపించిన కోపంగా నిలబడి ఉన్న అమ్మాయి శిల్పరూపం. ఇంతకుముందు ప్రవల్లిక చూపుల్లో ఆ శిల్పం చెక్కిన పోలికను పోల్చుకున్నాడు. ఆమె ముఖం అచ్చం శిల్పంలాగే ఉండడం, ఆమె ఆ శిల్పం వెనుక శిల్పి గుర్తుపెట్టుకొని ఉండడం గుర్తించుకొని ఖిన్నుడయ్యాడు అతను. శిల్పంలోని రూపం శిల్పి యొక్క ఊహాచిత్రమా, లేక అది ప్రవల్లికను చూసిన తర్వాత అతను చెక్కిన శిల్పమా అన్న ప్రశ్న దేవదత్ మనసు నిండా నిండిపోయింది. ఎందుకో దేవదత్ మెదడు మొద్దుబారినట్లు అయిపోయింది. ప్రవల్లిక అచ్చు పోలినట్లు ఆ శిల్పం గురించి ఉండడం రాఘవాచారికి చెప్పి దాన్ని చెక్కిన శిల్పి ఎవరో తెలుసుకొని అతన్ని ఎందుకు ఆమె అలా కోపంగా చూసిందో వివరాలు తెలుసుకోవాలి అనుకున్నాడు. నిజంగా ఆ శిల్పికి ప్రవల్లిక తెలుసా, లేక ఊహించే అంత అద్భుతంగా చెక్కాడా అన్నదికి ఇప్పటికీ తెలుసుకోవాలని ఆతృతగా ఆరాటంగా ఉంది అతని మనసుకు. కానీ అంతలోనే అతని మనసుకు సర్ది చెప్పుకుంటూ ఈ వాతావరణంలోకి కళ్ళార్పకుండా అప్రస్తావన చేయడం ఎందుకు అనుకున్నాడు. దేవదత్ తన సందేహాన్ని లోపలే అణిచిపెట్టుకున్న అతని ప్రవర్తనలో అతనికి తెలియకుండానే ఆ తీవ్రత బయటపడుతూ ఉంది. ఎవరో అతన్ని మాట్లాడుతున్నా ముక్తసరిగా మాట్లాడి ఊరుకుంటున్నాడే తప్ప సరైన సమాధానం చెప్పలేకపోతున్నాడు.
వచ్చిన అతిథులందరికీ మర్యాదలు పూర్తి అయిన తర్వాత ప్రవల్లిక పెళ్లివారందరి ముందుకు తెచ్చి చాప మీద కూర్చుండపెట్టారు. ఆమె నిదానంగా అడుగులు వేసుకుంటూ అక్కడికి రావడం నుండి కూర్చోవడం వరకు ఆమె వంక కళ్ళార్పకుండా చూస్తూనే ఉన్నాడు దేవదత్. తల వంచుకొని కూర్చొని దడదడలాడుతున్న గుండెను అదిమి పట్టుకున్నట్లు కళ్ళు మాత్రం పైకెత్తి మెల్లగా దేవదత్ వంక చూసింది ప్రవల్లిక. ఎదురుగా ఉన్న అందరి మధ్య తెల్ల బట్టల్లో హుందాగా కూర్చొని ఉన్నాడు దేవదత్. అతన్ని అలా చూడగానే ప్రవల్లిక కళ్ళు అయోమయంగా అపనమ్మకంతో విప్పారాయి. లవంగి అచలకుమారి అంతా చెప్పినట్లు ఇప్పుడు తానే స్వయంగా చూస్తూ ఉన్నా ఇంకా నమ్మకం కలగడం లేదు ఆమెకి. కొన్ని క్షణాల క్రితం వరకు ప్రవల్లిక ఆమె మేనత్త లోకేశ్వరితో ఈ సంబంధం ఇష్టం లేదని ఎలా చెప్పాలి అని అనుకుంటూ మనసులో ఘర్షణ పడసాగింది. కానీ ఇప్పుడు వచ్చిన పెళ్లి కొడుకే తాను ఇష్టపడ్డ దేవదత్ అని అర్థమవుతున్న సంభ్రమాశ్చర్యాలతో ఆనందంగా అతని వంక చూస్తూ మళ్ళీ చూస్తూ ఉండిపోయింది ప్రవల్లిక. ప్రవల్లిక కళ్ళల్లో అతనిపై కురుస్తున్న సిగ్గు మరియు అచలకుమారి, కుచలకుమారి, లవంగి, సూర్యలతలను చూస్తూ చెమటలు పడుతూ ఉన్నాయి. కానీ అతను మాత్రం ఎవ్వరినీ పట్టించుకోకుండా ప్రవల్లికనే చూస్తూ ఉండిపోయాడు. ఆమె రూపంలో ఆ రాతి శిల్పమే కనిపిస్తూ ఉంది అతనికి. తనని చూడ్డానికి వచ్చింది దేవదత్ అని తెలిసి అతని నుండి ఎంతో ప్రేమను ఊహించుకుంటూ అతన్ని వంక చూస్తూ ఉన్న ప్రవల్లికకు బావి దగ్గరకున్న దేవదత్తులో చిలిపిదనం ఇప్పుడు ఆమెకు మచ్చుకలో కూడా కనిపించటం లేదు. చిలిపితనం కనిపించకపోయినా మదిలో ఉండే గూఢంగా అతను నిర్లిప్తంగా కూర్చోవడం ఆమెను కలవరపెడుతూ ఉంది. అయినా దేవదత్ చూపులు ప్రవల్లిక మీద నుండి కదలట్లేదు. ఆమె గదిలో నుండి లోపలికి వెళ్ళిపోయే వరకు అలా చూస్తూనే ఉండిపోయాడు. రెండు వైపులా వాళ్ళు అబ్బాయిని అమ్మాయిని పరిశీలనగా చూసుకున్నారు. ఇద్దరూ ఈడు జోడు బాగా సరిపోయింది అని సంబరపడ్డారు. దేవదత్ తల్లి చారులత దేవదత్తుకి మాత్రమే వినిపించేలా అమ్మాయి చాలా బాగుంది, తాంబూలాలు తీసుకుందామా అని నిదానంగా చెప్పింది. తల్లి మాటలకు అతను ఈ లోకంలోకి వచ్చారు. ఇరువైపుల వాళ్ళు తాంబూలాలు పుచ్చుకున్న తర్వాత మధ్యాహ్నం సమీపిస్తుంటే పెళ్లి చూపులకి వచ్చిన వాళ్ళందరూ పలహారాలు తీసుకొని ఆ వెంటనే వాళ్ళందరూ తిరుగు ప్రయాణమయ్యాడు. దేవదత్ శిల్పం విషయం తేల్చుకొందే ఇంటికి వెళ్ళకూడదు అని అనుకున్నాడు. ఆ శిల్పమే అతని మనసులో గాయాన్ని చేస్తూ ఉంది. ఇంటికి తిరిగి వెళ్ళే దారిలో కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత గుర్రం బండిని ఆపి, నాన్న మీరు వెళ్తూ ఉండండి, నేను వెనకనే వస్తాను అని తండ్రితో చెప్పాడు దేవదత్.